నేనుండే ఏరియాకి స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసిందేంటి? ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇది ఎగ్జాక్ట్లీ వచ్చేసి లోతుకుంట అల్వాలండి. ఈ స్వర్ణగిరి సెటప్ మొత్తం ఇక్కడ ఇవ్వడానికి 1.5 కోటి ఖర్చు పెట్టి ఇలాంటి సెటప్ ఒకటి వేశారు. ఎంత రియలిస్టిక్గా ఉందంటే ఒరిజినల్ ఎలా ఉందో యాస్టీజ్ అలానే ఉందండి. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్న స్టాచ్యూస్ కానీ అలా కానీ, ఇంకా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ అన్నీ. ఇది వచ్చేసి ల్యాండ్ కూడా 5 ఎకర్స్ ల్యాండ్లో పెట్టారండి ఒకేసారి. బయట వచ్చేసి స్వర్ణగిరి సెటప్ చేశారండి. లోపల వచ్చేసి అమ్మవారిదండి, అమ్మవారి అలంకరణ అలాంటివి ఇక్కడ చేయడం జరుగుతుంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. లైవ్ బ్యాండ్ అండి, లైవ్ బ్యాండ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయొచ్చు వితౌట్ టికెట్. మీరు ఎటువంటి మనీ పెట్టకుండా వెళ్ళి చూడొచ్చు అన్నమాట. చూడ్డానికి మాత్రం చాలా రియలిస్టిక్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి నియర్ బై ప్లేసెస్ ఎవరున్నా సరే వీక్షించవచ్చు. స్వర్ణగిరి అంత దూరం వెళ్ళలేము అనుకున్న వాళ్ళైతే ఇది మంచి ప్లేస్ అండి. మీరు ఒకసారి అయితే ఫ్యామిలీతో పాటు ప్లాన్ చేసుకోండి. మీకు సికింద్రాబాద్ నుంచి నియర్ బై అండి, మహా అయితే ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది లోతుకుంట అల్వాల్. అమ్మవారిది కూడా భలే హైలైట్ చేశారండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే పైన మొత్తం స్కై మబ్బులు, కింద వచ్చేసి అమ్మవారి విగ్రహం చాలా బాగుందండి. అంటే బెంగాలీ ఆర్కిటెక్చర్ సంథింగ్ అంటారు కదా, మహంకాళి టైప్ అలా ఉంది అన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మాత్రం మీరు అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్. డోంట్ మిస్ అండి. లైవ్ బ్యాండ్ కూడా ఉంది, లైవ్ చూడొచ్చు మీరంతా. నేను లాస్ట్లో వాళ్ళ సాంగ్స్ కూడా నేను ప్లే చేస్తాను, చిన్న చిన్న క్లిప్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.